ఊర్లో ఒక రాజుకు 7 భార్యలట. 7 భార్యలు అయితే ఆ రాజుకు ఏ 7 భార్యలల్లా ఏ భార్యకు సంతానం లేదు. ఆ రాజుకు సంతానం లేకపోతే ఆ రాజు ఏం చేసిండంటే 7 భార్యలకు పరీక్ష పెట్టిండట. ఏ భార్య అయితే ఎక్కువగా రాజ్యానికి రాజును తీసుకొస్తారా అని పరీక్ష పెట్టిండట. అందరికన్నా 6 భార్యలు ఆ పరీక్షకు ఒప్పుకోలేదట. కానీ లాస్ట్ భార్య మాత్రం కంపల్సరీ ఒప్పుకున్నదట, నా భర్తకు రాజ్యానికి మేలు జరగాలని. అప్పుడు ఆ రాజు ఏం చేసిందట, ఈ అందరినీ 7 అప్పుడు ఆ రాజు పరీక్ష పెట్టినప్పుడు ఆ 7 భార్యలు పరీక్ష పెట్టినప్పుడు అప్పుడు ఆ రాజు అన్నాడట కదా, ఈ 6 భార్యలేమో వద్దన్నారు, లాస్ట్ భార్య మాత్రం కంపల్సరిగా నేను ఈ పరీక్షకు నెగ్గుతానని ఆలోచించిందట. అప్పుడు ఆ రాజు అర్థం చేసుకున్నది ఏంటంటే, ఒక్క భార్యకే తన మీద ప్రేమ ఉంది, కడమ వాళ్ళందరికీ లేదు అని అనుకున్నాడట. వీళ్ళకి అందరినీ ప్రతి ఒక్క దేవాలయంకి పోయి పూజ చేసి రండి అని చెప్పిండట. ప్రతి ఒక్క గుడికి అన్ని గుళ్ళకి పోయినట, పాడవాడ గుడికి అయినా ఎక్కడికంటే అక్కడికి పోయి ఆ రాజుకు తీసుకొచ్చిండ. ఆ రాజు చెప్పినట్టే పోయినట. కానీ లాస్ట్ భార్య ప్రత్యేకంగా ప్రతి పుట్టకు అన్నిటికీ సమానంగా పోయి మొక్కిందట. అప్పుడు ఆ రాజుకు ఒక 7 భార్యలు సంతానం అయింది. సంతానం అంటే మీ మళ్ళీ కడుపుతో ఉన్నారట. అందరు కడుపుతో ఉంటే ఒక్క భార్య, చిన్న భార్య పుణ్యమే అందరి భార్యలకు సంతానం జరిగింది. ఈ 7 భార్యలు ఏం చేసిందంటే, సంతానం చేసిన వాళ్ళందరికీ ఇలా పిల్లలు కలిగినప్పుడు ఆ రాజు ఏం చేసిండట, ఈ 7 కొడుకులకు ఒక పరీక్ష ఇచ్చిండట. ఏం పరీక్ష అంటే, ఎవరైతే నా రాజ్యాన్ని పాలించాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కలిసి మీరు ప్రతి ఒక్క రాజ్యానికి పోయి నా రాజ్యాన్ని ఏలేటోళ్ళు ఎవరో తెలుసుకోవాలి, ప్రజల కష్టం ఏంటో తెలుసుకోవాలి అని అన్నాడట. అప్పుడు వాళ్ళు 7 అన్నదమ్ములు ఏం చేసినట్ట, రాజుకు పంపించిన వాళ్ళు పోయిందట. పోయినప్పుడు ఆ రాజు ఒక్కటే మాట అన్నాడట, ఏ కొడుకు అయితే నాకు నిజాయితీగా ఈ రాజ్యాన్ని ఏలుతాడో అని ఒక మంత్రికి చెప్పి, ఆ మంత్రికి ఒక మాట చెప్పి పంపిస్తాడట 7 కొడుకులను. 7 కొడుకులు పోతే ప్రతి రాజ్యానికి ఒక కొడుకుని పంపిండట. ప్రతి రాజ్యానికి ఒక కొడుకుని పంపి ప్రజల కష్టాలు ఏంటో తెలుసుకొని రమ్మన్నాడట. తెలుసుకొని రమ్మంటే ప్రతి రాజ్యానికి పోయిన కొడుకు వాళ్ళ పొగర్తనం, వాళ్ళ రాజాతనం అన్నీ చూపెట్టిండట. కానీ ఆఖరి చిన్న కొడుకు మాత్రం ప్రజలతో కలిసి ఒక సామాన్యుడుగా తను అందరితో కలిసి సామాన్యంగా వాళ్ళతో ఉండి వాళ్ళ కష్టాలు నష్టాలు తెలుసుకున్నాడట.